సంతోషంగా ఉన్న వాళ్ళందరూ మరొకసారి బిగ్గరగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంత్రపు వేళ దేవదేవుని స్తుతించటానికి, ఆయన జన్మదిన సందర్భాన్ని మనం అందరము కూడా కొనియాడి ఆనందించడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం. హల్లెలూయా. అనేక మంది అనేక కార్యక్రమాల్లో బిజీ అయి ఉంటారు, కానీ దేవుడు ఈ అక్కంపల్లి ప్రాంతంలో మనకు ఇచ్చినటువంటి స్వాగతాన్ని బట్టి, ఇన్విటేషన్ బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. చూడండి, వాక్యంలో యెషయా గ్రంథంలో మనము చూస్తే 9వ అధ్యాయంలో ఒక మాట ఉంది, 6వ వచనము. ఏలైనగా మనకు శిశువు పుట్టెను. ఎవరికి పుట్టాడంట శిశువు? మనకు. మన జీవితంలో శిశువు పుట్టాడు. ఎవరు ఆ శిశువు? యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. మన జీవితంలో ఆ యేసయ్య పుట్టాడు. ఎవరు ఆ యేసయ్య అంటే, తర్వాత వాక్యం, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. హల్లెలూయా. అయితే ఆయనకు ఏం పేరంట? మన కోసం, మనలో పుట్టిన యేసయ్యకు ఎన్ని టైటిల్స్ ఉన్నాయో తెలుసా? ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త, నిత్యుడగు దేవుడు. అంటే ఈ మాటల్లోనే ఉంది ఆయన ఎంత శక్తిమంతుడో. హల్లెలూయా. నిజంగా ఆశ్చర్యకరుడా లేదా? మన జీవితంలో మనం యేసయ్యను అంగీకరించి నూతన సృష్టిగా మారి దేవుని, నిజమైన దేవుని తెలుసుకోవడమే ఆశ్చర్యం. హల్లెలూయా. అయితే యేసయ్య ఆశ్చర్యకరమైన క్రియ ఏంటంటే, కన్యకకు గర్భాన పుట్టింది ఆశ్చర్యం. హల్లెలూయా. ఒక కన్యక గర్భంలో ఒక బిడ్డ పుట్టడమే ఆశ్చర్యం. ఇది మనుషులకు అసాధ్యం కాదు, దేవునికి మాత్రమే సాధ్యం. అది ఆశ్చర్యం. ఇంకొక ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఆయన తన జీవితం అంతా పవిత్రమైన మచ్చలేని జీవితము జీవించడమే గొప్ప ఆశ్చర్యం. హల్లెలూయా. చప్పట్లు కొడదామా ఆయన పవిత్రత కోసం. ఇంకో విషయం ఏంటో తెలుసా? మరణాన్ని జయించి సమాధి నుండి లేచిన దేవుడు. హల్లెలూయా. ఇంకో ఆశ్చర్యకరమైందో తెలుసా? సమాధిని గెలిచి ఆరోహణమై తిరిగి ఆత్మస్వరూపి మన మధ్య సంచరిస్తున్నాడు. అది ఆశ్చర్యమే కదా. హల్లెలూయా. గనక ఈ ఆశ్చర్యకరమైన దేవునికి మనందరము కూడా చప్పట్లతో ఒక పాట పాడుదాం. యేసయ్య పుట్టాడురో, మన కోసం వచ్చాడురో అనే పాటను పాడుదాం. హల్లెలూయా. థాంక్యూ లార్డ్. యేసయ్య పుట్టాడురో, మన కోసమే వచ్చాడురో. యేసయ్య పుట్టాడురో, మన కోసం వచ్చాడురో, మన ఊరు మన వాడలో నిజమైన పండుగరో. అందరూ యేసయ్య పుట్టాడురో, మన కోసం వచ్చాడురో, మన ఊరు మన వాడలో నిజమైన పండుగరో.
చాటిస్తానమ్మా శుభవార్త. పల్లెల్లో తిరిగి పక్కన వాళ్ళకి, ఆఫీస్లో ఉన్న వాళ్ళకి, కాలేజీలో ఉన్న వాళ్ళకి, స్కూల్లో ఉన్న వాళ్ళకి, మనం ఎక్కడ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా సువార్తను చెప్పటం మన రక్తంలో ఉండాలి. హల్లెలూయా. సరే, ఇంకొక పాటను మనం పాడుకుందాం. ఆశ్చర్యకరుడంట యేసు నాయన. నిజమే కదా, ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడు. నీ నా జీవితంలో కూడా ఆశ్చర్య కార్యములు చేశాడు, చేయలేదా? ఎక్కడో పడిన మనల్ని ఏరుకొని ఎన్నుకొని బురదని కడిగేసి తన పవిత్ర రక్తంలో మనలను శుద్ధి చేసి నిలబెట్టాడు. ఈ భూమి మీదే స్వాస్థ్యం అనుభవించటానికి, పరలోక వారసులుగా చేయటానికి మనకి కృప అనుగ్రహించిన దేవుడు. హల్లెలూయా. మన అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చిన దేవునికి మనము చప్పట్లతో గంతులు వేసి నాట్యముతో దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఆయన చేసిన దానికి మనం ఏది చేయడం లేదు. హల్లెలూయా. అయితే ఆశ్చర్యకరుడంట యేసు నాయన అనే పాటను పాడుకుందాం. ప్రతి ఒక్కరు యాక్షన్ చేస్తూ పాడాలి. దేవుని బలముతోనూ శక్తితోనూ
మనసుతోనూ ఆత్మతోనూ స్తుతించాలి, మన శక్తితో కూడా స్తుతించాలి. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్యూ జీసస్. ఆశ్చర్యకరుడంట యేసునాయనో, కృపతో రక్షించినాడు యేసునాయనో. అద్భుతకరుడంట యేసునాయనో, నీకు సాటి ఎవ్వరు లేరు నాయనో. ఆశ్చర్యకరుడంట యేసునాయనో, కృపతో రక్షించినాడు యేసునాయనో. అద్భుతకరుడంట యేసునాయనో, నీకు సాటి ఎవ్వరు లేరు నాయనో. ఆశ్చర్యకరుడంట యేసునాయనో, కృపతో రక్షించినాడు యేసునాయనో. అద్భుతకరుడంట యేసునాయనో, నీకు సాటి ఎవ్వరు లేరు నాయనో. పరమును వీడినాడు, భూమికి దించినాడు, నన్ను ప్రేమించినాడు, ప్రాణమును మృత్యుంజయుడై తిరిగి లేచినాడు. ఆశ్చర్యకరుడంట యేసునాయనో, కృపతో రక్షించినాడు యేసునాయనో. అద్భుతకరుడంట యేసునాయనో, నీకు సాటి ఎవ్వరు లేరు నాయనో. గొప్ప జన సమూహమంతా యేసును వెంబడించినప్పుడు ఆయన ఎంతో గొప్పగా ఆదరించిన దేవుడు. గొప్ప జన సమూహమంట ఓరి నాయనో, యేసును వెంబడించి ఓరి నాయనో. ఆయనే రొట్టెలంట ఓరి నాయనో, ఆయనే చేపలంట ఓరి నాయనో. గొప్ప జన సమూహమంట ఓరి నాయనో, యేసును వెంబడించి ఓరి నాయనో. ఆయనే రొట్టెలంట ఓరి నాయనో, ఆయనే చేపలంట ఓరి నాయనో. యేసయ్య లేచినాడు, స్తుతి చెల్లించినాడు, 5,000 మందేమో చుట్టినాడు. అనేక పన్నెండు గొప్పలకు వచ్చాడు. ఆశ్చర్యకరుడంట యేసునాయనో, కృపతో రక్షించినాడు యేసునాయనో. అద్భుతకరుడంట యేసునాయనో, నీకు సాటి ఎవ్వరు లేరు నాయనో. థాంక్యూ జీసస్. మూగవారికి మాటలిచ్చిన దేవుడు, పక్షవాతిని బాగు చేసిన దేవుడు, గుడ్డివారికి కన్నునిచ్చిన దేవుడు. మూగవారికి మాటలిచ్చి పక్షవాతాన్ని బాగు చేసి, గుడ్డివారికి చూపునిచ్చి, కుష్ఠరోగాన్ని బాగు చేసి, మూగవారికి మాటలిచ్చి పక్షవాతాన్ని బాగు చేసి, గుడ్డివారికి చూపు చేసి, కుష్ఠరోగాన్ని బాగు చేసి, గుడ్డివారిని నడిపించి దయ్యములు వెళ్ళి, తుఫాను గతించి నీళ్ళ మీద చచ్చిన లాజరు సజీవంగా. ఆశ్చర్యకరుడంట యేసునాయనో, నీకు సాటి ఎవ్వరు లేరు నాయనో. అద్భుతకరుడంట యేసునాయనో, నీకు సాటి ఎవ్వరు లేరు నాయనో. ఆశ్చర్యకరుడంట యేసునాయనో, కృపతో రక్షించినాడు యేసునాయనో. అద్భుతకరుడంట యేసునాయనో, నీకు సాటి ఎవ్వరు లేరు నాయనో. హల్లెలూయా, హల్లెలూయా. అనుకుంటున్నావు, ఆశ్చర్యకరుడంట, కృపతో రక్షించినాడు, అద్భుతకరుడు, నీకు సాటి ఎవరు లేరని. మనం ఎవరు కదలడమే లేదండి, మేమే కదులుతున్నాము. మనకి ఎన్నున్నా కూడా ఇంట్లో అవి ఇవి అన్నీ కూడా పక్కన పెట్టి ఈ సమయము ఒక 1 hour 2 hours దేవుని సన్నిధిలో వచ్చినాం కాబట్టి ప్రతి బంధకము తెగిపోయే సమయం ఇది. హల్లెలూయా. ప్రతి చింత దూరం అయ్యే సమయం ఇది. ప్రతి నిరాశ దుఃఖము దూరం అయ్యే సమయం ఇది. నీ ప్రతి అసంతృప్తి దూరం చేసే సమయం ఇది. హల్లెలూయా. నువ్వు స్తుతించినప్పుడు నీ ఆత్మలో, ఆత్మీయ లోకములో చాలా కార్యాలు జరుగుతాయి. ఆయన అద్భుతకరుడు అని నువ్వు స్తుతిస్తే నీ జీవితంలో అద్భుతం వచ్చేస్తుంది. ఆయన ఆశ్చర్యకరుడు అని నువ్వు స్తుతించినప్పుడు నీ జీవితంలో ఆశ్చర్య కార్యములు వచ్చి దూరిపోతాయి. హల్లెలూయా. నేను అట్లా చేశాను కాబట్టి ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవునికి స్తుతించుట ఎంత మేలంటే నీ కొరకు నీ కుటుంబానికి రక్షణకి మార్గం వేసుకుంటున్నావు. హల్లెలూయా. కనుక పూర్ణాత్మతో పూర్ణ బలముతో మరొకసారి ఒక్క స్టాంజా పాడుదాం, చూద్దాం దేవునికి ఎంత బలముతో మీరు స్తుతిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. రెడీ. అసహ్యకరుడంట యేసునాయనో, కృపతో రక్షించినాడు యేసునాయనో. అద్భుతకరుడంట యేసునాయనో, నీకు సాటి ఎవరు లేరు. అసహ్యకరుడంట యేసునాయనో, కృపతో రక్షించినాడు యేసునాయనో. అద్భుతకరుడంట యేసునాయనో, నీకు సాటి ఎవరు లేరు. అసహ్యకరుడంట యేసునాయనో, కృపతో రక్షించినాడు యేసునాయనో.
అద్భుతకరుడంట యేసునాయన పరములు విడినావు భూమికి ఇచ్చినావు నన్ను ప్రేమించినావు ప్రాణమర్పించినావు మృత్యుంజయుడా ఆశ్చర్యకరుడంట యేసునాయన సృష్టించినాడు యేసునాయన అద్భుతకరుడంట యేసునాయన హల్లెలూయా హల్లెలూయా గంభీర ధ్వనులతో చప్పట్లు ఒకసారి కొడదామా దేవునికి. హల్లెలూయా. నిజముగా మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానం ఇచ్చి దేవుడు. మనందరం కూడా స్తుతించాం. ఇప్పుడు ఆయన ఆరాధిద్దాం. ఆయన ప్రేమమయుడు. కళ్ళు మూసుకొని అందరూ కూడా చేతులు పైకెత్తి ఆత్మతో సత్యముతో ఆరాధించే సమయం ఆసన్నమైంది. ఈ సమయమును మనము వృధా చేయకుండా ఈ సమయంలో ఆరాధన దేవుని ప్రేమిస్తూ యేసయ్యను అయ్యా నా జీవితంలో ఎన్ని గొప్ప మేళ్లు చేశావయ్యా ఈ సంవత్సరం అంతా కూడా ఆయన ప్రేమను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చేసిన ఉపకారములను జ్ఞాపకము చేసుకుందాం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. థాంక్ యూ లార్డ్. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతార మూర్తి యేసయ్యని అవని చాటుచు అంబర వీధిలో
Bye.
Thank you, Lord. అవును ప్రభు, మేము కూడా తండ్రి మా జీవితాలు ఎటు వెళ్తున్నాయి అని, ఇదిగో ప్రభు మా కుటుంబం ఎటు వెళ్తోంది అని మేము వెతుకుచుంటుండగా తండ్రి, అన్యుల వలె తిరుగుతుంటుండగా ఇదిగో తండ్రి మీరు ఎదురై ఉన్నారు ప్రభు. మా జీవితాలకి ఇదిగో తండ్రి వెలుగుని చూపించి ఉన్నారు తండ్రి. ఓ కృతజ్ఞతలు ప్రభు. ఆత్మతో సత్యంతో మేము ఆరాధించి ఉన్నాం నైనా. మీ సన్నిధి మా మధ్య ఉంది నైనా. కృతజ్ఞతలు. ఓ థ్యాంక్ యూ ఫాదర్. మనమందరం దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. అందరం చేతులెత్తి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఓ థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ మాస్టర్. తండ్రి ఎక్కడో ఉండాల్సిన సమయము ప్రభు ఇది. మేము ఎక్కడో ఉండాల్సిన వారు అయితే తండ్రి నీ సన్నిధిలో మమ్మల్ని ఈ దినం చేర్చి ఉన్నాము. నీ సన్నిధిలో మేము ఉన్నాం ప్రభు. ఓహో ఎంత భాగ్యము ప్రభు. పరిశుద్ధులతో కలిసి ఎదుగో తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాము ప్రభు. ఓ థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. తండ్రి మేము స్తుతించి ఆరాధించున్నాం తండ్రి. తండ్రి యోనా స్తుతించి ఉండగా చేప కడుపుల నుంచి బయటికి వేసి ఉన్నాం. ఇదిగో తండ్రి యోబు స్తుతించి ఉండగా ఆయన ప్రతి ఒక్క పరిస్థితి నుంచి బయటికి వేసినాం. ఇదిగో తండ్రి మేము ఈ రోజు స్తుతించి ఉన్నాం. ఎక్కడొచ్చిన ప్రతి ఒక్కరము ప్రభు నీ సన్నిధిలో ఆత్మతో సత్యంతో మేము స్తుతించి ఉన్నాం తండ్రి. ఎవరెవరైతే ప్రభు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారో ప్రతి ఒక్కరిని యేసు నామములో బయటపడి వేసినందుకే కృతజ్ఞతలు ప్రభు. ఓ స్వస్థతనిచ్చినందుకే కృతజ్ఞతలు తండ్రి. యేసు నామములో ప్రభు ఆశీర్వాదాలతో నింపినందుకే కృతజ్ఞతలు తండ్రి. ఇదిగో తండ్రి ఈ సంవత్సరం వరకు ఏ ద్వారాలైతే ముయ్యబడి ఉన్నాయో యేసు నామములో ఈ సంవత్సరంలో తెరవబడును గాక. యేసు నామములో ప్రతి ఒక్క ఆశీర్వాదము నీ ప్రణాళికలో ఏ ఆశీర్వాదాలైతే మా జీవితాల్లో ఉన్నాయో యేసు నామములో ప్రతి ఒక్క ఆశీర్వాదం మేము పొందుకొని నడుస్తున్నాం తండ్రి. 2026 లోకి యేసు నామములో నీ ఆశీర్వాదాలతో నింపబడి 2026 లోకి వెళ్తున్నాం తండ్రి. మా జీవితాలని తండ్రి కంప్లీట్ చేస్తున్నావు ప్రభు. 2026 లో ఓ ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నావు. సీక్రెట్ ప్రేయర్స్ జరుగుతుండొచ్చు తండ్రి, సీక్రెట్ ప్రేయర్స్ జరుగుతుండొచ్చు. ఎవ్వరికి చెప్పుకోలేని ప్రార్థనలు జరుగుతుండొచ్చు. యేసు నామములో ప్రభు ఆ ప్రార్థనలు సముఖంలో వినబడి ఉన్నాయి నైనా. యేసు నామములో వినబడి ఉన్నాయి నైనా. ప్రతి ఒక్క ప్రార్థనకి 2026 లో సమాధానం కలుగును గాక. యేసు నామములో మేము పొందుకోవచ్చున్నాం తండ్రి. మేము నమ్ముచున్నాం తండ్రి. చెప్పిన నమ్మవానికి సమస్తము జరుగును అని మేము నమ్ముతున్నాం తండ్రి. మాకు జరుగుతుందని మేము నమ్ముతూ మేము ముందుకు వెళ్తున్నాం ప్రభు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ మాస్టర్. మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. నేను ముందున్న సమయం మొత్తం మీ చేతులకు అప్పచెప్తూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి.